ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కళ్ళు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో చేస్తున్న రమాబాయి సనాతన సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన ఆడపిల్ల రమాబాయి. అందము, అణకువ, తెలివితేటలు, విజ్ఞత కూడా కలిగిన యువతి. ధనవంతురాలు కాకపోవటం వల్ల మంచి సాంప్రదాయం గల కుటుంబంలో యువకులు దొరక్క ఆ కన్యకు 25 సంవత్సరాలు వచ్చినా వివాహం కాలేదు. ఆ రోజుల్లో అంటే 100 సంవత్సరాల నాడు ఆడపిల్లకు 25 ఏళ్ళు వచ్చినా వివాహం కాలేదంటే చాలా ఆక్షేపణీయం. దాసగుణ మహారాజు ఏవల గ్రామంలోని శ్రీ సాయి చరిత్ర గానాగానం చేస్తున్న ఒక రోజున కథాగానం చేసే ప్రదేశానికి ఆనుకోనే రమాబాయి ఇల్లు ఉంది. ఆమె తన ఇంటి డాబా ఎక్కి శ్రీ సాయి లీలలు చరిత్ర శబ్దగా విన్నది. అలా వినటం అంటే శ్రీ సాయి గురించి అంత విపులంగా తెలుసుకోవటము. ఆమెకు అదే ప్రథమము. తనకు మంచి వరుతో వివాహం జరిగితే షిరిడీ వెళ్ళి బాబాను దర్శించుకొని టెంకాయను సమర్పించుకుంటానని మొక్కుకుంది. ఆమె అట్లా అనుకున్నదో మంచి వరునితో వివాహమైంది. అత్తవారింటికి వెళ్ళింది. భర్తతో కలిసి షిరిడీకి వెళ్ళింది. పుట్టింటి నగలు, అత్తింటి నగలు బాగా అలంకరించుకొని పెద్ద ముక్కుకు పెట్టుకొని భర్త తోడురాగా ద్వారకామాయికి బయలుదేరింది. శ్రీ సాయి దర్శనానికి టెంకాయ, అగరబొట్టు, కర్పూరము, గుగ్గిళ్ళము అన్నీ చేతుల్లో ఉంచుకుంది. ద్వారకామాయి లోకి అడుగు పెట్టగానే అల్లంత దూరంగా బాబా కనిపించారు. బాబాని చూడగానే అమితంగా భరతరాలైంది. కానీ ఆనందం అట్టచేపు లేదు. అప్పటి వరకు ఉన్న తన ముక్కర లేదు. ద్వారకామాయిలోని అడుగుపెట్టే సమయంలో కూడా ఉన్నది. ఆ నగ, ఆ ముక్కర పోయిన సంగతి అత్తవారికి తెలిస్తే ఇంట్లోకి రానివ్వదు. ఆ భయంతో నగ కోసం వెతకటంలో నిమగ్నమైంది. ఈ విషయము అత చెరువులోని ఉన్న సాయి వరకు వెళ్ళింది. బాబా లేచి వచ్చాడు. ఏమ్మా, ఏమిటి వెతుకుతున్నావు? నా ముక్కర పోయింది బాబా, వెతుకుతున్నాను అంది రమాబాయి. నీ ముక్కర సంగతటుంచు, నాకు మొక్కిన టెంకాయ ఏది? నా టెంకాయ నాకు ఇచ్చేయి. ఉండు స్వామి, నీ టెంకాయ కన్నా నా ముక్కర నాకు ముఖ్యం. కాదు, నా టెంకాయే నాకు ముఖ్యం అంటూ బాబా ఆమెను తరచి అడిగాడు. రమాబాయికి ఆవేశము, ఆక్రోశం వచ్చేశాయి. ఇదిగోనయ్యా, నీ టెంకాయ తీసుకో అంటూ గట్టిగా నేలకేసి కొట్టింది. బాబా పక్కపక్క నవ్వుతున్నారు. రమాబాయికి ఏడుపు వచ్చింది. ఇదిగో అమ్మి, అటు చూడు, కిందికి చూడు అన్నారు. ఆశ్చర్యం ఏమిటంటే పోయిందనుకున్న ఆమె ముక్కర పైన టెంకాయ పక్కనే ఉంది. రమాదేవి టక్కున ఆ నగ తీసుకుంది. బాబా ఇలాంటి చమత్కారము ఎందుకు చేస్తారో అర్థమైంది. ఆ కొత్త దంపతులను బాబా కాళ్ళ మీద పడి శ్రీ సాయి ఆశీస్సులు పొందారు. తను అమృతంగా ప్రేమించిన భక్తులను ఈ విధంగా ఆట పట్టించేవారు శ్రీ సాయి. ఈనాడు పెళ్లి కాని పిల్లలు, వారి తల్లిదండ్రులు ఎందరో బాబాను ఆశ్రమిస్తున్నారు. వారికి బాబా ఆశీస్సులతో మనోవాంఛలు నెరవేరుతున్నాయి. మా అమ్మాయికి మంచి సంబంధం కుదిరితే మేము షిరిడీ వస్తామని మొక్కుకునే భక్తులు ఎంతమందిరో ఉన్నారు. ఓ సాయి, ఓ సాయీశ్వర, ఓ దత్తదిగంబర, ఇటు రావయ్యా. ఈ చరాచర విశ్వం అన్నింటినీ వ్యాపించిన నీవు భక్తుల పాలిటి అక్షయ పాత్రలు లాంటివు. అనసూర్యాదేవి, అంతరిమ మహర్షుల ముద్దుబిడ్డవైన ఓ దత్తావతార, నీవు నిజంగా 4 వేదాల సారానివి. ఓ సాయి మహారాజా, పరమ పావనమైన నీ దివ్యచర్య ఒక్కసారి స్మరించుకుంటే నాకు అనుమతి దయచేయి తండ్రి. సద్గుదీట సంభావిసవై, భక్తలోక పదనాశివై, భవభరత శాప్రవాసువై, పావన క్షేత్రములకెల్లా పరమ పావనమయ్యి విరజల్లు వారణాసిలోని బాబా, నీవు ప్రతిదినము స్నానం చేసి జపతపాదులను కూడా అచటనే ముగించి కొల్లాపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మ పెట్టే భిక్షను స్వీకరించి నిర్మలమైన తుంగభద్ర నదిలో నీరు తాగావు, ముహూరగడి నిద్రించావు కదా. బాబా, నీకు తెలియంది మాకు తెలిసినది ఏముంది తండ్రి? నీకు అంతయు విదితమే. అయినా వివరంగా చెప్పడం నా ధర్మం అని తలంచి చెప్తున్నాను. ఓంకార ప్రణవము తదోకారం నుండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉద్భవించారు కదా. నీవు త్రిమూర్తుల స్వరూపునివి. నీవు శివస్వరూపువు. మాకు దర్శనమిచ్చినప్పుడు నిన్ను వర్ణింపు మాకు తరుమ. ఓ సాయి సర్వేశ్వర, నీవు నా భుజమునకు జోల తగిలించుకొని త్రిశూలము, డమరము కుడిచేత ధరించి బోళాశంకుని పొందిన నీవు నీ భక్తులను సదా శౌర్య సౌఖ్యాలను ప్రసాదించేవు కదా తండ్రి. ఎంతటి దయాముండవయ్యా. ఓ సాయినాథ, ఓం సాయినాథాయ నమః శివాయ. అంతేకాదు, పాదకులు ధరించి నీక చర్మములను మొలకు చుట్టుకొని జపమాలలు, కమండములను చేతపట్టి నీవు నడుస్తూ ఉంటే తండ్రి,
చూడముచ్చటగా ఉన్నది. నీవు ధరించిన నాగజట నీకు మరింత శోభను చేకూరుస్తూ ఉంటుంది. నిజంగా ఈశ్వర స్వరూపంలో నిన్ను చూడగలుగుట నీ భక్తుల అదృష్టము. బాబా, నాకు తెలిసిందైలా నిశ్చలమైన భక్తితో నిన్ను స్మరించే భక్తుల కష్టాలన్నింటినీ పటాపంచులు చేసి వారికి సర్వ సంపదలు ప్రసాదించవు. అంతేకాదు, ధ్యాన దీక్షలో నీ సుందర రూపం చూడగలిగిన వారికి ఈ జన్మ ధన్యమవుతుంది. ఓం సాయిరామ్.